ఎలాన్ మస్క్ అమెరికా దేశ బహిష్కరణను ఎదుర్కొనున్నాడా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇప్పుడే ఒక 5 మినిట్స్ ముందు నేను వీడియో చూశాను. డొనాల్డ్ ట్రంప్‌ను ఒక విలేకరి అడిగిండు, మీరు ఎలాన్ మస్క్‌ను దేశ బహిష్కరిస్తారా అని అడిగితే, నాకు ఇంకా ఏం తెలియదు కానీ లాయర్లు మాత్రం చూసుకుంటున్నారు ఆ విషయమై, లాయర్లకు చెప్పాను అని చెప్పాడు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, ఈ మధ్య ఒక బిల్ పెట్టారు. అక్కడ కూడా మనలాగానే పార్లమెంటు, రాజ్యసభలాగా 2 ఉంటాయి. 2 సభలు ఉంటాయి. సో అక్కడ ఏమైందంటే, ఇప్పుడు కాంగ్రెస్‌లో పాస్ అయింది బిల్లు లాస్ట్ టైము. ఇప్పుడు సెనేట్‌లో నడుస్తుంది. ఇప్పుడు ఓటింగ్ అవుతుంది అక్కడ యాక్చువల్‌గా. అయితే ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే గాని, ఆ బిల్ కానీ పాస్ అయితే నేను కొత్త పార్టీ పెడతాను, అమెరికా పార్టీ అని చెప్పి ప్రకటించాడు. I don't know. I think we'll have to take a look. We might have to put Doge on Elon. You know what Doge is? Doge is the monster that shows Pinocchio in flames and saying this is what people will see as the అమెరికా పార్టీ. ఇప్పుడున్నది అమెరికాలో 2 పార్టీలే. ఒకటి రిపబ్లికన్ పార్టీ, రెండోది డెమోక్రాట్స్. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏం చెప్తున్నాడంటే, ఆ బిల్ పాస్ చేస్తే ఒక 6 నెలల లోపల, ఏడాది లోపల నేను అమెరికా పార్టీ అని కొత్త పార్టీ పెడతా అని చెప్తున్నాడు. సో దాంతో డొనాల్డ్ ట్రంప్కు చిర్రెత్తుకొచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా ఎలాన్ మస్క్ అక్కడ పుట్టుకతో సిటిజన్ కాలేదు. అమౌంట్స్ పెట్టి, అంటే డబ్బులు పెట్టడం వల్ల అమెరికాలో EB-5 ఇచ్చి వాళ్ళకు సిటిజన్షిప్ ఇస్తారు బిజినెస్ వాళ్ళకు. మన దేశం నుంచి కూడా చాలామంది అట్లా పోయి అక్కడ సిటిజన్షిప్ సంపాదించుకుంటారు. అలా సిటిజన్షిప్ వచ్చింది ఎలాన్ మస్క్కు. సో ఇప్పుడు ఒకవేళ దాన్ని తిరగజోడితే అది లా ఒప్పుకుంటుందా లేదా అనేది తర్వాత విషయం. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ట్రంప్ అయితే దాని వైపు అడుగులు వేస్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. చూడండి, ఎంత వారాలైనా సరే కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ కూడా ఈ బాధలు తప్పడం లేదు.